హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం మరొక లెసన్ దానిలో ఉన్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకుందాం. అంతకుముందు లెసన్ మనం ఏం చెప్పుకున్నామంటే ఆ, సతీ సహగమనం బైబిల్ నుండి సృష్టించారు అని చెప్పుకున్నాం, రైట్? అది ఎందుకు సృష్టించారంటే మానవుడు వాడి యొక్క జీనాలజీ స్వచ్ఛతను కోల్పోకుండా భర్త చనిపోయిన తర్వాత భార్య కనుక బ్రతికుంటే ఆమె వేరే వాళ్ళతో తన యొక్క సంసారం సాగించినప్పుడు ఆ సంసారం ద్వారా వచ్చినటువంటి ఈ పిల్లలు ఆటోమేటిక్గా సంకరీకరణ చెందుతారు. కాబట్టి భార్య కూడా నాతో పాటు రావాలనే ఒక కుయుక్తిని ఈ యొక్క యాజకులు ఆ, కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ దరిద్రాన్ని తీసుకొచ్చారని మనం చెప్పుకున్నాం, రైట్? ఆ లెసన్ కూడా ఒకసారి చదువుకోండి. అలాగే ఆ యొక్క వీడియో కూడా చూడండి, ఏం పర్వాలేదు. నా వీడియోలు ఇప్పుడు లెంతీగా ఉండే అనుకుంటే 10 నిమిషాలకు ఒకసారి అలా గ్యాప్ ఇచ్చి మీరు చూడండి, ఏం కాదు. కాకపోతే చాలా సబ్జెక్టు మీకు ఇస్తున్నాను నేను. నా గొప్పతనం చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు యందు ప్రతివాడు బ్రతకండి. బ్రతికితే ఏమవుతుందంటే మానవుడు దుష్టత్వం నుంచి దుష్టక్రియలు చేయకుండా సమాజంలో చక్కగా బ్రతుకుతాడు. ఎస్, అంతే. తల్లిదండ్రుల మధ్య కానీ లేకపోతే పిల్లల మధ్య కానీ తోబుట్టువుల మధ్య గొడవలు అనేవి లేకుండా ఉంటాయి. కాకపోతే ఇది వెంటనే జరగదు. వెంటనే ఎవరు పరిశుద్ధులుగా మారిపోరు. తప్పనిసరిగా వాళ్ళు మార్పు వాళ్ళ హృదయంలో మొదలైతేనే కానీ ఈ పనులు చేయలేరు. అది అయితే ఈరోజు మనం భగవద్గీత నుంచి మనం తీసుకుందాం. భగవద్గీత నేనే స్టడీ చేస్తున్నప్పుడు ఏం చేశానంటే ఒక శ్లోకం చూడగా నాకు అర్థమైపోయింది. ప్లస్ దాని యొక్క కాన్సెప్ట్ క్యారెక్టర్ గురించి మనం స్టడీ చేసిన తర్వాత నేనేం రాసుకున్నానంటే ఇందుకు బైబుల్ సారాంశం మొత్తం భగవద్గీత అని నేను రాసుకున్నాను. నేను చదివే ఈ భగవద్గీత ఇది ఫ్రీగా ఏం లేదు, కొనుక్కున్నాను. కాబట్టి కొనుక్కోవడం వల్ల నేను స్టడీ చేయగలుగుతున్నా. సరే, ఇక్కడ కుంతి అనే ఒక స్త్రీ ఉంటుంది. ఈమెకు పిల్లలు కలగకపోతే ఈమెకు దైవాంశం నుంచి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడికి పెట్టిన పేరు ఆదిత్యనుడు. అంతకుముందు వీడియోలో చెప్పాను ఏమని. ఆదిత్యనుడు అంటే మానవుని యొక్క సంక్రీకరణం చెందకుండా స్త్రీ పురుష బీజ కలయిక లేకుండా పుట్టినవాడు ఆ జనుడు అవుతాడు. బయోలాజికల్ సైన్స్ చదివేవాడికి ఈ పదాలు అర్థమవుతాయి. సెక్స్వల్, అసెక్స్వల్, అలాగా. అంటే స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు కలయిక కలిస్తే అది సెక్స్వల్ ఇంటర్ కోర్స్ అవుతుంది. లేదు అలా కదలకుండా ఫ్రూట్ కానీ ఒక జీవి వచ్చిందంటే దాన్ని ఎసెక్స్వల్, స్త్రీ పురుషుల మధ్య కలయిక లేకుండా వచ్చింది అవుతుంది. ఇది అంతకుముందు వీడియోలో చెప్పాను. ఈ కొన్ని పదాలు కలుస్తూనే ఉంటాయి, పర్వాలేదు, గ్రహించండి. కాబట్టి స్త్రీ కుంతి అయితే ఆ కుంతి చేసినటువంటి ప్రేయర్ వలన ఈ యొక్క కుమారుడు జన్మిస్తాడు. ఈ కుమారుడు మళ్ళీ ఎవరికి దగ్గర తరబిది పొందాడంటే కృష్ణుడి దగ్గర. నేను ఎప్పుడు చెప్పినా కూడా భగవద్గీత ఎక్కడి నుంచి మనం శ్లోకాలు సృష్టించారంటే యెషయా గ్రంథం నుంచి సృష్టించారని చెప్తూ ఉంటాను. యెషయా గ్రంథం నుంచే ప్రధానమైనటువంటి విషయాన్ని సంగ్రహీకరిస్తారు ఈ యొక్క కృష్ణుడు సబ్జెక్ట్. ఇంకొక మీనింగ్ ఏంటంటే కృష్ణ అంటే అద్భుతాలు చేసేవాడు అని అర్థం. కృష్ణ అంటే అద్భుతాలు చేస్తాడు. ఎటువంటి అద్భుతాలైనా మానవుడు చేయలేకపోతే, అంటే వాడి యొక్క సమస్యల్లో నుంచి బయట రాలేకపోయినా, వాడికి రోగాలు వచ్చినా ఏమొచ్చినా, వాడికి కనుక ఔషధం కనుక లేకపోతే వాడు ఇక చేయాల్సింది ఏంటంటే ఈ దేవుడి దగ్గరికి పరిగెత్తాలి. అప్పుడు ఈ దేవుడు ఒక పేరుని కలిగి ఉంటాడు. ఆ పేరే పరమ వైద్యుడు.
పరమ వైద్యుడు. ఈ పరమ వైద్యుడైనటువంటి ఈ దేవుడి దగ్గర పరిగెడతాడు. అందుకని కృష్ణ అంటే అర్థము అద్భుతాలు చేసేవాడు అని అర్థం. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చేసరికి కృష్ణ అంటే అభిషిక్తుడు. అంటే దేవుడు తన యొద్ద నుంచి ఈ భూమి మీదకి పంపబడిన ఒక బాహువు, ప్రధానమైనటువంటి దేవుడు. భూమి మీద ఆ దేవుడు నీ పోలిన దేవుడు ఇంకొకటి లేడు. కృష్ణ అంటే అది అన్ని రకాలుగా అర్థం. సరే, ఇక్కడ మనం ఈ భగవద్గీత యథాతథములో ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్లోకాలు అర్థాల ఆధారంగా మనం సబ్జెక్ట్ మనం లీడ్ చేద్దాం. వాస్తవంగా ఈ యొక్క ప్రభుపాదుల వారు ఆ శ్లోకాలకి అర్థం తాను స్వయంగా కొన్ని విషయాలు చెప్పాడు. అంటే ఆయనకి కలిగినటువంటి ఆ యొక్క మనో ఇష్టం వల్ల ఆ యొక్క శ్లోకాలకి ఆ పెద్ద ఆయన అర్థం చెప్పాడు, భావం చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ మనం సబ్జెక్టులోకి ఎంటర్ అయ్యామంటే అది ఏ గ్రంథమైనా సరే, బైబిల్ కావచ్చు, లేకపోతే భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఇవన్నీ దైవానికి ముడిపడే ఉంటాయి. కాబట్టి ఈ దైవమే సమాజంలో ఒక ఉపాధ్యాయుడిగా, ఒక గురువుగా ఉంటేనే ఈ యొక్క సబ్జెక్ట్ అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి భూమిని సృష్టించిన వాడు, భూమిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడు మానవుడికి ఒక ఉపాధ్యాయుడిగా ఉంటేనే కానీ ఈ సబ్జెక్ట్ అర్థం కాదు, లేకపోతే అర్థం కాదు ఎవరికి. వారి సొంత ఆలోచన నుంచి రాసుకుంటారు. కాబట్టి ప్రభుపాదుల వారిని మనం తప్పుగా మాట్లాడడానికి వీరే లేదు. దేవుడు తెలియదు అంట. దేవుడు నీకు తెలుసా అంటే, దేవుడు నాకు తెలుసు, నేను దేవుడిని నమ్మను, దేవుడు నాకు తెలుసు అంతే. ఎస్, దేవుడు నాకు తెలుసు, విజన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు, వాటిలో వచ్చే సమాధానం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీకెవడో తెలియదు. నేను సామాన్య మానవుడిగానే ఉంటాను. 10 మందికి వెళ్ళి తిరిగెళ్ళానుకో 10 మంది మధ్య ఉంటాను అలా. కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన సమాచారం ఆ 10 మంది ముందు చెప్పుకోవడానికి మనకి అక్కడున్న వాళ్ళు ఆ యొక్క వేరు ఆలోచనలో ఉంటారు కాబట్టి మనం ఏమీ చేయలేం. సరే, ఏది ఏమైనా ఈ భగవద్గీత యథాతథంలో ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఒక శ్లోకం మనం చూద్దాం. అధ్యాయము 3, 37వ శ్లోకం ఇలా రాసింది. శ్రీ భగవాను వాచ. ఎలా ఉందంటే దాని అర్థం ఎలా ఉంది ఆ శ్లోకానికి? అర్జున, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదే ఈ ప్రపంచమునకు సర్వమును హరించునట్టు పాప భూయిష్టమైన గొప్ప శత్రువు అన్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. అంటే అర్జునుడు ఎవరని చెప్పాను? దాని అర్థం ఏం చెప్పాము? అర్జునుడు అంటే స్త్రీ పురుషులు కలవకుండా భూమి మీదకి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఈ కృష్ణుడు బోధిస్తున్నాడు. అంటే దేవాది దేవుడే శరీరధారిగా వచ్చాడు అని అర్థం. ఒకడే దేవుడు తన యొక్క దేహాన్ని మానవ రూపంలోకి మార్చుకొని మట్టి శరీరాన్ని ధరించి వచ్చాడు కాబట్టి ఆయన యేషువా అని అన్నాడు. మన యొక్క పూర్వీకులు రాసినటువంటి భారతదేశం యొక్క చరిత్ర గ్రంథాలు ఏమన్నారంటే, ఈ యేషువా భూమి మీదకి మానవుని యొక్క శరీరాన్ని ధరించి వచ్చాడు కాబట్టి ఈయన అర్జునుడు అంటే పుట్టుక లేనివాడు. ఎవరి పుట్టుక? మన యొక్క స్త్రీ పురుషులు భార్యాభర్తల కలయిక లేకుండా పుట్టినవాడుకి ఈ కృష్ణుడు బోధిస్తున్నాడు. అంతకుముందు ఈ వీడియోలో ఒక మాట చెప్పుకున్నాం. ఏమనంటే, యెహోవా యెషయాకు దర్శనంలో చెప్తూ అంటాడు, నేను భూమి మీదకి ఒక గొప్ప కార్యం చేయదలుచుకున్నా. ఈ సమాచారాన్ని ఎవడు తీసుకెళ్ళని వెళ్తాడు? ఆ సమాచారం ఏంటంటే,
నా బాహువు ఈ భూమి మీదకి వచ్చుచున్నది. అంతేకాదు, ఈ ఈ యొక్క యెషయా అంటాడు, ఈ బాహువు లేత మొక్క వలె ఆయన యొద్ద పెరిగాను అంటాడు. లేత మొక్క వలె ఆయన యొద్ద పెరిగాను. ఎలా పెరిగాడు? పెరగడం అంటే ఏంటి? తనలో నుండి వచ్చిన వాడికి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భూమి మీద జరిగే అటువంటి విషయాలను ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు ఆ జనుడికి. మానవుని ప్రమేయం లేకుండా పుట్టిన వాడికి ఈ పరలోకమందున్న తండ్రి కృష్ణుడు ఈ యొక్క బాహువుకి చెప్తున్నాడు. ఏమని? అర్జున, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే. మానవులకు కామం ఎలా వచ్చింది అసలు? తండ్రి, మానవులకి కామం ఎలా అయింది? మరి అది శత్రువుకి ఎలా మారింది? ఆ కామం వల్ల కోపం రావడం ఏంటి అనేది కాన్సెప్ట్ కనుక మనం ఒకసారి అర్జునుడు కృష్ణుడిని కనుక అడిగినట్టుగా ఆలోచిస్తే, బైబిల్లో ఈ దేవుడైన యెహోవా తాను రాసిన గ్రంథంలో సబ్జెక్ట్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఆదికాండము 3వ అధ్యాయము మొత్తం అదే. కామం ఎలా వస్తుంది మానవులకు? సబ్జెక్ట్ సూపర్ ఉంటుంది, చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఈ దేవుడైన యెహోవా ఏదెను తోట ఒకటి వేసి దానిలో జీవవృక్ష ఫలాలను కలిగేటువంటి ఒక చెట్టుని పెడతాడు. ఇది చరిత్ర, ఇది దేవుడే రాసినటువంటి గ్రంథం. అందుకని దీన్ని దైవ గ్రంథం అన్నారు. దేవుడు రాసిన గ్రంథం, మానవుడు రాసిన గ్రంథం కాదు. మానవుడు ట్రాన్స్లేట్ చేశాడు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఈ యొక్క 3వ అధ్యాయంలో ఈ మానవులలోకి కామం ఎలా వచ్చిందో రాసి ఉంటుంది. ఏమంటాడు ఇక్కడ? ఏదేను తోటలో దేవుడు ఈ యొక్క నరులను చేసి పెట్టిన తర్వాత, ఈ తోటలో అనేకమైన నరులు ఉంటారు, ఇద్దరే కాదు. దేవుడు నరులను చేశాడంతే. జస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చేశాడంటే మట్టితో చేశాడని రాసి ఉంటుంది అక్కడ. మిగిలిన అందరికీ అంతే. ఈ చేసిన నరులలో అప్పటి వరకు స్త్రీ పురుషులు ఏమీ లేవు అక్కడ. అదేంటి అలా అంటావు? ఇక్కడ రాసేవి ఇక్కడ ఉంది కదా అని నువ్వు అనుకుంటాను, కానీ నేను స్టడీ చేసిన విధానం వేరు. ఓకే, నా మైండ్కి వచ్చినటువంటి ఆలోచన విధానం వేరు, కాబట్టి అలా మాట్లాడుతున్నాను. అందుకని ఇదిగో ఈ స్త్రీ ఎప్పుడైతే ఈ యొక్క ఫలాలు ఆకర్షితురాలు అవుతుందో, చూడండి, స్త్రీలకి ఎప్పుడు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా బంగారం చూస్తే ఆకర్షణ, అలాగే ఫలానా మంచి మంచి ఇల్లు చూస్తే ఆకర్షణ. స్త్రీ ఆకర్షణకు ఎక్కువ లోనవుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే, ఎనీబడి, ఎవరైనా సరే, ఏ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా సరే ఆకర్షణ ఎక్కువ లోనవుతూ ఉంటుంది. మగాడంతా పెద్ద పట్టించుకోడు. మీరు గమనించాలి. ఇవన్నీ మీ మైండ్కి వస్తేనే కానీ దైవత్వం అర్థం కాదు. అందుకని స్త్రీ ఆకర్షణ లోనవుతుంది కాబట్టి ఈ యొక్క సర్పము స్త్రీని ఎన్నుకోను. ఆమె ఆకర్షణ లోనవుతుంది, త్వరగా పట్టుకోవచ్చు. యాడమ్ ఉన్నాడే, దేవుడి చేతిలో తయారయ్యాడే, వాడంత సీన్ అంత స్ట్రాంగ్గా ఉంటాడు. వాడు మనకు లొంగడు. అందుకని ఎవరున్నాడు ఇప్పుడు? వాడి ఆ యొక్క ఆడాములో నుంచి వచ్చినటువంటి ఆమె మనకు లొంగుద్ది, ఆకర్షణ లోనవుద్ది అని ఈ యొక్క దుష్టశక్తి తలంచి ఏమంటుందంటే, నిజమా మీరు దేవతలు అయ్యారా? నీ మొహం అది ఫ్రూట్ తిన్నావు అనుకో, ఇంకా దేవతలు అవును తెలుసు అంటే. ఆమె ఫ్రూట్కి ఎప్పుడైతే ఆ యొక్క జీవవృక్ష ఫలాలను చూసిందో ఆమె ఆకర్షణ లోనవుద్ది. కాబట్టి ఆకర్షణ ప్రమాదకరం. అప్పుడు తిని వాడు కూడా, భర్త కూడా ఇచ్చు, నువ్వు కూడా తినాలి. ఇది దేవుడు రాసిన గ్రంథం కాబట్టి ఇలా ఉంటుంది. తర్వాత ఏమవుతుందట, వీళ్ళు ఎప్పుడైతే తిన్నారో వీళ్ళ కన్నులు తెరవబడిను అంటే ఇక ఒక్కసారిగా ఆ యొక్క పరిశుద్ధత కోల్పోయారు. ఆ పరిశుద్ధత కోల్పోయి ఇమ్మీడియట్లుగా వారు నేకెడ్, మనము మట్టి దేహాలను కలిగి ఉన్నాము అని గ్రహించి ఇమ్మీడియట్లుగా ఇమ్మీడియట్గా వాడికి వచ్చినట్టు ఆలోచన ఏంటంటే ఆకులు పుట్టుకొని వాళ్ళు ఆ యొక్క ఏదైనా తోటలో ఉంటారు. తర్వాత చూడండి, దేవుడు మళ్ళీ వీళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు భయపడతారు. అంతకుముందేమో భయపడలేదు.
ఇప్పుడు ఎప్పుడైతే ఆజ్ఞను తప్పారో వాడు భయపడతాడు. భయపడిన తర్వాత ఏం దాక్కున్నావేంటి, నీ స్వరమే నేను దాక్కున్నాను, భయపడుతున్నాను అంటాడు. తప్పు చేసినప్పుడు వచ్చే మొట్టమొదటి ఎమోషన్ భయం. తప్పు చేయకపోతే దేవుడు భయపడ్డు. దేవుడు అంటాడు, నీతిమంతుడు సింహంలాగా ఉంటాడు. అంటే అంత ధైర్యంగా ఉంటాడు. ఎవడు చెప్పినా వినడు. ఆ వలన కలిగిన నీతి అది. యెహోవా ఎప్పుడైతే నీతి కార్యాలు చేస్తాడో ఆ నీతి కలిగిన నరుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. ఎంతమంది వచ్చినా సరే రా చూసుకుందాం ఉంటాడు. అటువంటి మెంటాలిటీ కలిగి ఉంటాడు. కాబట్టి స్త్రీ ఆకర్షణలోనైంది. ఆకర్షణ ద్వారా చేసిన ద్వారా ఆకర్షణలో నవడం వచ్చినటువంటి ఆ క్రియ వలన భయం వచ్చింది. భయం తర్వాత ఏమొచ్చిందట చూడండి. ఈ 16వ వచనంలో అంటాడు, స్త్రీని చూసి, ఈమె తప్పు చేసింది కదా, స్త్రీని చూసి, నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. వాంఛ ఎలా కలుగుతుందట? కోరిక, కామం, వాంఛ కలుగును. వాంఛ కలగటం వలన నువ్వు గర్భాన్ని ధరిస్తావు. ఆ గర్భము వలన నీకు పిల్లలు పుడతారు. పిల్లలు ఎలా వస్తారో నీకు తెలియదు, కానీ నేను చూసుకుంటా, నాకు తెలుసు అది ఎలా వస్తుంది. ఇవి చెబుతూ ఉన్నాడు. ఆజ్ఞ తప్పిపోతే దీనినే కర్మ సిద్ధాంతం అంటారు మానవుడు. దీనిని కర్మ సిద్ధాంతం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనం రాసుకున్నటువంటి గ్రంథాలు. ఆయన ఆదామును చూసి నీ భార్య మాటింది, నేను మన ఇద్దరు మాట్లాడుకుంటే నువ్వేం చేసావంటే నువ్వు భార్య మాట నువ్వే అన్నావు. అర్థమైందా? అప్పుడేమైంది? నువ్వు తినవద్దని నేను నీకు ఆగ్రహించిన వృక్షమును నువ్వు తింటేవి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది, పరిశుద్ధత కోల్పోయింది. కనుక ప్రయాసతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. ఇక్కడ నుంచి పరిశుద్ధత కోల్పోయింది. కాబట్టి ఈ పరిశుద్ధత కోల్పోయినటువంటి ఈ నరుడు, ఈ భూమి, ఈ సృష్టి దురాత్మ చేతిలో ఉన్నది. విశ్వమంతా దురాత్మ చేతిలో ఉన్నది. చీకటి అలుముకొని ఉన్నది. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడికి, అంటే దేవుడైన యెహోవా తన బాహువుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు అని అర్థం. ఇది అంత డెప్త్ మీనింగ్ ఉంది అక్కడ. ఏమన్నట? అర్జున, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. రాసింది ఎవరు? బ్రాహ్మణుడు కాదు. ఎవరు రాశారు మరి? మహర్షులు రాస్తారు. ఏ మహర్షులు? వాడి వంశోక్షం ఉండాలిగా, వాడి కూడా ఉండాలి కదా, కులం ఉండాలి వాడికి కూడా. మరి వాడు ఏ కులం ఉంటాడు? మహర్షుడు కులం ఏందంటావా? నీకున్న కులం వాడికి ఉండదు. నీకన్నా ఊడిపడ్డాయి పైనుంచి, లేదా వాడికి అన్న ఊడిపడలేదు. అవి ఎక్కడ ఉంటాయో మాకు తెలుసులే, కానీ ఆ మహర్షులు ఎవడు, వాడు బతికి ఉంటూ మొత్తం నాకు తెలుసు. ఓకే. ఈ రజోగుణం అంటే ఇదిగో ఈ దేహం ఇంకొక దేహానికి కలిస్తే ఆ దేహాల మధ్య కామం పుట్టి గర్భం ధరిస్తే స్త్రీ పిల్లలను కంటు. ఎప్పుడైతే మళ్ళీ ఈ స్త్రీయో లేకపోతే ఇంకో మగాడో వేరే స్త్రీని ఆకర్షణకు లోనైతే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి కామానికి గురవడం వలన ఈ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి మళ్ళీ కోపం పుట్టింది. అంత అర్థం ఉంది దాంట్లో. సత్యమును సర్వమును హరించునట్టు. సర్వం అంటే ఏంటి? ఇక కుటుంబం దగ్గర నుంచి యుద్ధాలు చేసుకోవచ్చు, ఆడదాని కోసం తన్నుకోవచ్చు, కొట్టుకోవచ్చు, నీ ఇష్టం, ఇంకా చంపుకోవచ్చు. సర్వమును హరించడం అంటే అదే అర్థం. కుటుంబం దగ్గర నుంచి, బంధుమిత్రుల దగ్గర నుంచి ఎవడికి మధ్య సంబంధాలు ఉండవు. ఆ కామం వల్ల, ఆ కామం నుంచి క్రోధం వచ్చేస్తుంది. క్రోధం ఏమవుతుంది? కూడా కొడుతుంది మనుషుల్ని. ప్రేమించడం అని కలుపుతుంది. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 37వ శ్లోకానికి అర్థము,
బైబిల్ క్రిస్టల్ క్లియర్గా నీకు ఆన్సర్ ఇచ్చింది. నేను ఇలా స్టడీ చేశాను. అర్థమైందండి? కాబట్టి బైబిల్ మాత్రమే సృష్టి యొక్క క్రమాన్ని, సృష్టిలో ఉన్న దేవుడిని, ఆ సృష్టి లోపల మానవుడు చేసిన దేవుళ్ళని, దేవీ దేవతలని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా ఏ గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది కూడా దేవుడే వాడికి జ్ఞానం ఇవ్వాలి నరుడికి, లేకపోతే వాడు కూడా చెప్పలేడు. చూడండి, బైబిల్లో ఉన్న ప్రవక్తలు ఎవడైనా కానీ తర్వాత రాబోయే తరాల గురించి చెప్పాడా? చెప్పలా. ఆయన ఎంతకాలం అయితే ఉన్నాడో అంతకాలం వరకు దేవునికి సేవ చేసి చచ్చిపోయాడు. చివరికి పౌలుకు కూడా ప్రకటన గ్రంథం వస్తుంది తెలుసా? తెలీదు. ఆయన ఏ కాడికి యేసుక్రీస్తు నామాన్ని గురించి ప్రకటించి అయిపోయాడు, చంపబడ్డాడు. తర్వాత ప్రకటన గ్రంథం వస్తుందని చెప్పాడు? చెప్పలా. ప్రకటన గ్రంథం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భూమి మీద ఈ గ్రంథం కంప్లీట్ అయింది. ప్రకటన గ్రంథం వచ్చిన తర్వాతే ఈ భూమి మీద ఒక పరిపూర్ణమైన గ్రంథం ఏర్పడింది. ప్రకటన గ్రంథం రాకపోతే ఇంకా దేవుని యొక్క క్రియలు జరుగుతూనే ఉండేవి. ఎన్ని పుస్తకాలు వచ్చాయో తెలియదు. ప్రకటన గ్రంథం రాలేదు కాబట్టే ఇదిగో భగవద్గీత దగ్గర నుంచి పురాణాలు, ఇక ప్రపంచంలో ఎన్నైతే ఉన్నాయో అన్ని పుస్తకాలు వచ్చినాయి అన్నమాట. ప్రకటన గ్రంథం వచ్చిన తర్వాత దైవం అప్పుడు జీసస్ క్రైస్ట్ అదే మాట అంటాడు. మర్చిపోయినా, జీసస్ క్రైస్ట్ అంటాడు, అదే మాట అంటాడు. ఆయన శిలువ మీద చనిపోతూ అంటూ ప్రభువా సమాప్తమైంది అంటాడు. ఏంటి సమాప్తమైంది? దాని అర్థం ఏంటి? నేను వచ్చిన పని సమాప్తమైంది అని మనం అనుకున్నావా? కాదు. ప్రకటన గ్రంథం రావడానికి ప్రధానమైన కారణం ఆయనే. ఆ సమాప్తమైంది అన్న పదం వాడకపోతే ప్రకటన గ్రంథం వచ్చి ఉండేది కాదు. ప్రకటన గ్రంథం రావటం ఆ జీసస్ క్రైస్ట్ చెప్పిన, సిలువలో చెప్పిన మాట అది. ప్రభువా సమాప్తమైంది ఇక, ఇంకా అయిపోయింది అంటే ఇప్పుడు దేవుడే ఉన్నాడు, సరిపోలేదు. ఎక్స్ట్రాడనరీ జర్నీ ఇది, స్పిరిచువల్ జర్నీ. మరీ పరిశుద్ధులుగా అవతారాల్సిన అవసరం లేదు. పిల్లలకు మన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారో చెప్పుకుంటే వాడి పిల్లలు చెప్పుకుంటారు. సో దైవత్వమే ఇలాగా భూమి మీద విస్తరిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తెల్లారిపాటికి పరిశుద్ధత రావాలంటే రావు. ఎందుకంటే మన దేహం దురాత్మ వలన వచ్చింది. ఈ దురాత్మకు వలన వచ్చినటువంటి ఈ దేహానికి అంటి పెట్టుకున్నటువంటి ఈ దరిద్రం పోవాలంటే వేల సంవత్సరాలు కాదు, మళ్ళీ దేవుడే ఈ భూమి మీదకి వస్తేనే కానీ పోద్ది. మన దేహాలు ఆ యొక్క దేవుడిని పూర్తిగా అంగీకరించాలి. అప్పుడే సర్వం నాశనం అవుతాయి మన దేహంలోనే. అప్పటి వరకు పోవు. అప్పటివరకు ఈ కామం వలన మానవుడు చంపుకుంటాడు, మానవుడు గొడవ పడుతూ ఉంటాడు. ఈ కామం వలన పిల్లలు పుడతానే ఉంటారు. మళ్ళీ ఆ పిల్లలు అనేక రకాలుగా తన్నుకుంటూ ఉంటారు. ఇది గొప్ప విషయం. అందుకని జీసస్ క్రైస్ట్ ఏమంటాడంటే, ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు అది. జీసస్ క్రైస్ట్ అంటాడు, మీ దగ్గరకు కొంతమంది మనుషులు వస్తారు. ఎలా వస్తారు? వాళ్ళు గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. ఆడు ఎవడైనా కావు, ఏ మతముడైనా కానీ, ఆడు తెల్ల బట్టలు వేసుకున్న క్రిస్టియనుడు కావచ్చు, ఆరెంజ్ వేసుకున్న సనాతన ధర్మోడు కావచ్చు, లేకపోతే తెల్ల టోపీ పెట్టుకున్నటువంటి ముస్లిండు కావచ్చు, ఎవడైనా కావు. మీ దగ్గరకు వచ్చి మనం ఇది వాడు అది అని ఎప్పుడైతే విడగొట్టాడో వాడు తోడేలతో సమానం. ఇది 100%. జీసస్ క్రైస్ట్ చెప్పిన మాట ప్రతి వాడికి చెందుతుంది, నా ఒకటికే కాదు, నీకే కాదు. అందుకే నేను ఏమన్నా చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి. అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడ్డారు. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ఇక్కడ క్రిస్టియనుడే కాదు, ఎనీబడి, ఎవడైనా సరే ధర్మశాస్త్రం అంటూ మంది పక్కనోడు వేరు, మనమే అని అన్నాడా వాడు తోడేలు. తోడేల వంటి మనుషులు వీళ్ళంతా. జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ క్రిస్టియానిటీ గ్రంథం కాదు. బైబిల్ క్రిస్టియన్ గ్రంథం కాదు కాబట్టే నేనంతా స్టడీ చేశాను. కాబట్టే భగవద్గీత యొక్క శ్లోకాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాను? 37వ శ్లోకం నుంచి తీసుకొని చివరికి బైబిల్కి కలిపేదాన్ని. మరి క్రిస్టియన్ కలపడేవాడు వాడికి అంత అవసరం లేదు. వాడికి ఏ కాదు దశంభాగాలు కావాలి, వాడు బ్రతకాలి, పిల్లలు బతికించాలి. ఓకే, 90%.
క్రిస్టియానిటీ అంతా ఫేక్. 10% ఉంటారు, వాడి వల్ల కూడా కాదు బైబిల్ చెప్పడం, బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ చెప్పడం వాడి వల్ల కాదు. ఎందుకంటే బైబిల్ అనేక గ్రంథాల్లో అనేక భాషల్లో ఉంది. అనేక భాషల్లో ఉన్నటువంటి ఈ మానవుడికి ఒక భాష గ్రంథం బైబిల్ చదివితే వాడికి అర్థం కాదు, ఎవడికి తెలియదు, ఈవెన్ ఇంగ్లీష్ వాడికి కూడా తెలియదు. కాబట్టి ఈ భాషల మొత్తం లోపల ఉన్నవాడు ఎవడు బయట తీయగలిగిన వాడే దేవుడి గురించి చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. కాబట్టి బైబిల్ని మనం చదువుతున్నామంటే తప్పనిసరిగా ఒక తెలుగు వస్తే సరిపోదు, ఒక ఇంగ్లీష్కి వస్తే సరిపోదు, నీకు తెలిసిన గ్రంథాలు కూడా చదువుకోవచ్చు. నీకు అర్థమైన గ్రంథాలు ఏదన్నా ఉంటే దాన్ని కూడా చదువుకోవచ్చు, తప్పులేదు. సో అలాగే బైబిల్ చదవాలి. అంతేగాని ఎలాగ మనం ఎలా పడితే ఎలాగ చదివేసి నేను యేసుక్రీస్తున్నాము అంటే మొహం మీద అంటారు, నేనే తంతా. నాకు అంత కోపం. కాబట్టి జాగ్రత్త. ధర్మశాస్త్రాలు పట్టుకొని ఇది మన ధర్మం, కృష్ణ ధర్మం, శివధర్మం, శివపురాణం మంది, రామపురాణం మంది, రాముడు కృష్ణుడు వీళ్ళందరూ వేరు వాడు దొంగలు ఇట్లంటే వీళ్ళు మధ్య వీళ్ళు యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ కృష్ణుడు చెప్పినట్టుగా వీళ్ళంతా కామానికి పుట్టిన మనుషులు. చెప్తుంది అదే కదా. కామానికి పుట్టినోడు ఏం చేస్తాడంటే గొడవలు పెడతాడు. దైవత్వానికి అంటుకుపోయినోడు దైవత్వం ఏ రూపంలో ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మనుషులు చంపుతాడు. అంతేనా? మణిపూర్ విషయంలో నాకు ఇమ్మీడియట్గా ఎలాగైనా సరే నాకు ఈ భూమి మీద అక్కడ తీర్పు రావాలి అని కోరుకున్నాను. నాకు దేవుడు తెలుసు కాబట్టి. మనం చూసినప్పుడు ఏమైంది, మొత్తం మూతపడిపోయింది, మూసిపడేసాడు వరదలతో. దేవుడు ఆయుధాలు ఇవన్నీ, కీటకాలు, పురుగులు, వైరస్లు, బ్యాక్టీరియా, ఇవన్నీ దేవుని యొక్క సైన్యం. దేవుని యొక్క సైన్యాలు ఇవే. అవి ఆయన మాట అంటే ఇవి. వెళ్ళి ఆ దండ, అది మిడతల దండ వెళ్ళి ఆ పంట మొత్తం తినవే అన్న అంటే మొత్తం తెల్లారిపటికి ఏముండవు, మొత్తం మింగేస్తాయి. కనుక భూమి మీద దేవుని యొక్క సైన్యం ఎలా ఉంటుందంటే, ఇదిగో నీ కంటికి నా కంటికి కనపడినటువంటి చిన్న చిన్న పురుగులు, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఆయన చేతిలో ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. ఆ యొక్క మణిపూర్ విషయంలో జరిగింది కదా, వెళ్ళి మొత్తం పూర్తి చేసేయంటే ఇప్పుడు కూడా అల్లాడుతున్నారు. అవును, రైట్. నేను కోరికింది ఏంటంటే ఈ యొక్క ప్రవీణ్ పగడాల అన్న విషయంలో ఎవరెవరైతే కలిసి ఉన్నారో వాళ్ళంతా నేను వాళ్ళ పాప క్షమాపణ కోరుకోవాలి, నేను కోరుకోవట్లే. వాడి పిల్లల దగ్గర నుంచి, వాడి ఇంట్లో కోళ్ళు కుక్కల దగ్గర నుంచి మొత్తం స్మాష్ అవ్వాలి. వాడక్కడే మిగిలి ఒక మరణానికి ప్రతిగా వాడు పొందినటువంటి ఫలితం వాడు చూడాలి. అప్పుడు దేవుడికి బయటకు వస్తాడు. అప్పుడు దేవుడు బయట రావాలి. నేను ఇప్పుడు ఒకటి అనుకుంటా ఉంటాను, గ్రామ్స్టైన్స్ విషయంలో జరిగింది చాలా ఘోరమైన విషయం కదా, తీర్పు ఏం జరిగింటుందా అని అనుకుంటాను. నేను నా మనసులో ఏదైతే వస్తుందో దేవుడు ఆటోమేటిక్ నెక్స్ట్ డేకి నాకు అది చూపిస్తాడు. నాకు అది తెలుసు, అది ఎగ్జాక్ట్ బాగా తెలుసు నాకు. అది మనం ఒక వీడియో చూసినప్పుడు ఏమైందంటే, చంపినోడేమో 14 సంవత్సరాలు వాడు తీసుకెళ్ళి జైలు వేశారు. తర్వాత ఏం జరిగిందని ఆలోచిస్తే ఆ వీడియోలో చెప్పిన అతని వలన, ఈ చంపటం వలన వాడి కుటుంబం మొత్తం, బంధువులు ఎవడెవడో అందరూ చచ్చిపోయారంట. వాడికి లింక్ ఉన్నవాడు అందరూ చనిపోయారంట. చివరికి వాడు అక్కడే మిగిలాడు. చివరికి యేసుక్రీస్తుని అంగీకరించాడు. నాకైతే హ్యాపీనెస్ లేదు. కానీ ఎందుకు హ్యాపీనెస్ లేదంటే, దేవుడిని ప్రతివాడు తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని చంపటం వలన వారి యొక్క జర్నీ ఫుల్ఫిల్ అవ్వదు. ఆ చంపడం అనేది అత్యంత హేయమైన క్రియ. అందుకనే నరహత్యలు చేయొద్దు అని దేవుడు క్రిస్టల్గా చెప్తాడు. తప్పు. నరహత్యలు చేసామంటే అర్థం ఏంటంటే, దురాత్మ వలన ప్రేరేపించబడిన వాడు అని అర్థం. చీకటి శక్తుల వలన వాడు ప్రేరేపించబడను. ఇదిగో
ఈ యొక్క 37వ శ్లోకంలో చెప్పినట్టుగా రజోగుణము వలన సంపర్కం వలన పుట్టినోడు, రజోగుణ సంపర్కం వలన పుట్టినోడే ఇటువంటి కామానికి పుట్టి సమాజాన్ని చంపుతున్నాడు. అది ఈ భూమండలం మీద నేను స్టడీ చేసిన విధంగా ఇంతవరకు ఎప్పుడు స్టడీ చేయలేదు. నేను చెప్తున్నాను అర్థం, నేను దేవుడిలో అతిశయిస్తాం అంటే దేవుడు ఆనందిస్తాం. ఇంత జ్ఞానం ఇచ్చావు నాకు నువ్వు, ఈ జ్ఞానం సమాజం చెప్తాను. కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను భయపడలా. నాకు కూడా అటాక్ అయింది కోవిడ్. నాకు చిన్న పిల్లలే, అప్పుడు కూడా నా పిల్లల నుంచి భయపడలా, నా భార్య విషయంలో నేను భయపడలా, నా ఫ్యామిలీ విషయంలో నేను భయపడలా. నేను అనుకున్నది ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా ఇంత జ్ఞానం ఇచ్చావు కదా, ఇంత స్టడీ ఇచ్చావు కదా, ఇంత స్టడీ చేయించిన తర్వాత నువ్వు నన్ను చంపేసామనుకో, మరి జ్ఞానం ఎవడు చెప్తాడు? సమాజాన్ని చెప్పాలి కదా. మరి సమాజాన్ని చెప్పాలంటే మరి నేను బతకాలి కదా అని నేను మనసులో ప్రాబ్లం చేసుకున్నాను. మెడిసిన్ లేదు, ఈ కోవిడ్కి మెడిసిన్ లేదు, వెళ్ళలేము, బయటికి పోలేము. నాకు ఈ లంగ్స్ పట్టేసింది, లంగ్స్లోకి పూర్తిగా గాలి తీసుకునేటువంటి శక్తి లేదు. 3 రోజులు బాధపడ్డా. ఏం చేయమంటావు ప్రభు, నీ ఇష్టం, ఏదో చేయాలి అంటే ఆ రాత్రి దేవుడి దర్శనంలో నాకు ఒక విజన్ చూపించాడు. ఆ దర్శనం చూపించాడు ఏంటంటే, ఒక పెద్ద కొండ శిలువ వస్తూ ఉంది. మనం ట్రైన్ వస్తుంది అనుకో, పట్టాల మీద చూస్తే ట్రైన్ ఎలా ఉంటుందంటే అది దగ్గరకు వచ్చేదాకా తెలియదు, అది మనకు తెలియదు. ఆ సందర్భంలో అలాగే ఆ పెద్ద కొండ శిలువ జస్ట్ తలక మాత్రమే ఉంది, ఇలా వస్తూ ఉంది. నాకు అర్థమైంది, నేను కొంచెం పక్కన నిలబడ్డా. ఏమన్నా అది వస్తుంది, అదే పోతుంది, దారిని పోతుంది, అదే పోనీ మనకి ఎందుకు అని చెప్పి నేను దాన్ని పక్కన నిలబడ్డా. అదేం చేస్తుంటే పోతా ఒక్కసారి నా మీద తిరిగింది. ఈ దర్శనంలో ఈ వెనక నుంచి ఒక రెక్కలు కలిగిన ఒక అతను ఏం చేశాడంటే, అది నోరు ఎప్పుడైతే తెరిచిందో ఆ నోరు జస్ట్ ఇలాగ చీల్చి పాడేసి ఇట్లా జస్ట్ పడేసాడు అనమాట. ఆ దర్శనం ఆ పడేసిన వెంటనే నెక్స్ట్ ఆ క్షణంలోనే ఎందుకో తెలియదు కానీ బాడీ మొత్తం ఒక్కసారి రిలీఫ్ వచ్చేసింది. ఒక్కసారిగా ఆక్సిజన్ బాడీ మొత్తం ఫామ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. లంగ్స్లో పట్టేసినటువంటి ఆ యొక్క కోవిడ్ వైరస్ ఆ దేవుడు దాన్ని తీసిపడేసరికి ఫ్రీ అయిపోయాడు. కాబట్టి దేవుడిని మనం తెలుసుకోవాలి, దేవుడి గురించి తెలుసుకొని ఆ దేవుడి గురించి మాట్లాడాలి. దేవుడు నమ్మటం అంటే ఏంటి? నమ్మటం కాదు, దేవుడు ఉన్నాడంతే, నాకు తెలుసు అనేటువంటి ఆ మాట మనం చెప్పాలి. నేను దేవుడు నమ్ముతున్నాను సార్, కుదరదు. నేను నమ్మటం కంటే కూడా దేవుడు నాకు తెలుసు. నీకు నీ స్నేహితుడు తెలుసా అంటే తెలుసు సార్. నీకు అతను తెలుసా? తెలుసు. పోలీసుడు పుట్టినట్టుగా ఇంట్రాగేట్ చేయవాడు, నీకు తెలుసు అంటారు అంటాడు, తెలుసు అంటాడు. అతను నీకు తెలుసా? తెలుసు. మరి దేవుడు కూడా తెలుసుకోవాలి, దేవుడు నమ్మటం కాదు, దేవుడు కూడా తెలుసు నాకు అని చెప్పేటువంటి దమ్ము నీకు రావాలి. అది గొప్ప విషయం. థ్యాంక్ యూ.